ఏంటి అక్కడ ఆగావు? ఏం లేదు. ఏంటి ఐషు, ఏమైంది? ఏం లేదు చిన్న. దా వెళ్దాం దా. ఐషు ఏమైంది నిన్నే? ఐషు నేను మాట్లాడిన మాటలేమో నిన్ను ఇబ్బంది కలిగించాయా? అదేం లేదు చిన్న. మరేమైంది? ఏం లేదు చిన్న. ఒకటి అడుగుతాను, ఫీల్ అవ్వు కదా? అయ్యో అదేంటి ఐషు, చెప్పు, పర్వాలేదు. ఒకసారి నేను హగ్ చేసుకోనా? ఏంటి ఐషు, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు చిన్న, జస్ట్ ఫ్రెండ్ గానే. ఈ హగ్ని అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళీ లవ్ గివ్ అలాంటివి ఏమనవు కదా? నాకు ఇలాంటివి ఏం లేవు. ఫ్రెండ్లీగా జస్ట్ చిన్న హగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే. వస్తున్నారా? ఒక్కొక్కసారి మన జీవితంలో మనకు తెలియకుండానే కొంతమంది మన పరిచయం అవుతారు. ఆ ఏర్పడినటువంటి కాస్త పరిచయం ఎంతో దూరం వెళ్తుంది. కానీ వీళ్ళ స్నేహం ఎంతవరకు వెళ్ళిందంటే ఒకరినిచ్చి ఒకళ్ళు ఉండలేరు. ఇది స్నేహమా ప్రేమ అనేది ఎవరికీ అర్థం కాదు. కానీ వీళ్ళ స్నేహం విడిపోకూడదనే ఉద్దేశంతో అందరూ పెళ్ళిళ్ళు చేసుకోకూడదని కూడా నిర్ణయించుకున్నారు. చూసారా వీళ్ళ బంధం ఎంత గొప్పదో. స్నేహమా ప్రేమ ఈ రెండిట్లో ఏదైనా ఒక విషయాన్ని పక్కన పెడితే వీళ్ళు మాత్రం ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఐషు వీళ్ళ ముగ్గురు జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే ఆ పేరులోనే ఏదో ఒక మిరాకిల్. చంటి, చిన్న, రమేష్ వీళ్ళ ముగ్గురు కూడా ఐషుతో స్నేహం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ స్నేహం ఇంత పవిత్రంగా, ఇంత ఆప్యాయంగా జీవితాంతం ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం.
కానీ ఐషు మాత్రం తన మనసులో నాకొకరికి స్థానం ఉంది అని చెప్పింది. అది ఎవరై ఉంటారు? వీళ్ళ ముగ్గురులోనే ఒకరై ఉంటారా, లేకపోతే ఇంకొక వేరే వ్యక్తా? అది కూడా నేను ఒకతను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి సందేహిస్తుందంటే ఆ ప్రేమ కోసం నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్తే వీళ్ళ ముగ్గురు ఎక్కడ దూరం అవుతారని చెప్పని అది చెప్పడానికి కూడా సంశయిస్తుందంటే డెఫినెట్గా తన మనసులో ఎవరు ఉన్నా కానీ వీళ్ళ స్నేహం కోసం తన ప్రేమను త్యాగం చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఎనీహో, ఈ అందమైన స్నేహం జీవితాంతం కలకాలం ఇలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.